వచ్చేసింది వార్ 2 టీజర్ వచ్చేసింది. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. దాదాపు నెల రోజుల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో దానికి మించి టీజర్ ని కట్ చేసి ఆడియన్స్ కి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చేశారు. యాక్షన్ సీక్వెన్స్, పర్ఫార్మెన్స్, లుక్స్, మ్యూజిక్ ఇలా ప్రతి ఆస్పెక్ట్ లో టాప్ మ్యాచ్ లో ఉంది టీజర్. మరి ఈ టీజర్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఛానల్ కి మంచి రీచ్ వస్తుంది. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక వార్ 2 టీజర్ విషయానికి వస్తే వన్ వర్డ్, నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు. విజువల్స్ పరంగా గానీ, గ్రాండియర్ పరంగా గానీ, మ్యూజిక్ పరంగా గానీ, యాక్షన్ సీక్వెన్స్ పరంగా గానీ టాప్ మ్యాచ్ లో అంటే హాలీవుడ్ రేంజ్ లో ఈ టీజర్ ని కట్ చేశారు. నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ సైన్ చేసినప్పటి నుంచి గెస్ట్ రోల్ లో మాత్రమే ఎన్టీఆర్ కనిపిస్తాడని చాలా మందిలో ఒక డౌట్స్ ఉండే. ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు, ఎలాంటి లుక్స్ తో కనిపించబోతున్నాడనే చాలా అనుమానాలు రేకెత్తాయి. కాకపోతే వాటన్నిటికీ ఈ టీజర్ ఒక సాలిడ్ ఆన్సర్ అని చెప్పాలి. చిన్న క్యారెక్టర్ కాదు, గెస్ట్ రోల్ అంతకంటే కాదు, సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో రా ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తాడని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక వార్ 2 సినిమా కథ విషయానికి వస్తే నా అజంప్షన్ ప్రకారం ఇండియన్ రా ఏజెంట్ లో పనిచేసే హృతిక్ రోషన్ తన వాళ్ళ నుంచే కొంత నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో ఇండియాకి ఎగనెస్ట్ గా ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ హృతిక్ రోషన్ ప్లే చేసిన కబీర్ అనే పాత్ర. ఆ పాత్రని పట్టుకోవడానికి మరో రా ఏజెంట్ పాత్రలో ఎన్టీఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఫీల్డ్ లోకి దిగుతాడు. ఆయన కబీర్ ని ఎలా పట్టుకున్నాడు అనేదే వార్ 2 సినిమా కథ. ఇది హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి ఫేస్ ఆఫ్ లా ఉండబోతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక టీజర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా టాప్ మ్యాచ్ అని చెప్పాలి. కబీర్, నేనెవరో నీకు తెలియదు కానీ ఇక ముందు తెలుసుకుంటావని బేస్ వాయిస్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది సినిమా పైన అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి చేర్చింది. వార్ 2 సినిమాకి ఎన్టీఆర్ అనే ఎలిమెంట్ 1000% నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ఎలిమెంట్ గా మారబోతుందని అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే టీజర్ మొత్తంలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ని డామినేట్ చేశాడనే చెప్పాలి. నిజానికి ఎన్టీఆర్ కొంత హైట్ తక్కువగా ఉంటారు. ఆయన అసలు స్క్రీన్ లో కనిపిస్తారని చాలా మంది కామెంట్స్ వినిపించారు. కాకపోతే ఈ టీజర్ లో విజువల్స్ చూసిన తర్వాత హృతిక్ రోషన్ కి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఎన్టీఆర్ పాత్ర ఉందని కనిపిస్తుంది. పవర్ఫుల్ రోల్ లో రా ఏజెంట్ లుక్ లో ఎన్టీఆర్ టీజర్ మొత్తంలో అదర్ కొట్టేశాడు. మాస్ గాడ్ వర్సెస్ గ్రీక్ గాడ్ అంటూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మొత్తంగా ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజర్ లోనే ఈ రేంజ్ లో విజువల్స్ చూపించారంటే సినిమా మొత్తంలో అంతకు మించి అనే రేంజ్ లో విజువల్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉండబోతుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మరి వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఎవరిని డామినేట్ చేసే రేంజ్ లో ఉంటారు, ఈ టీజర్ చూసి మీరేమనుకుంటారని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.